వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రపతి యొక్క శాసనాధికారాలను తెలుసుకుందాం. శాసనాధికారాలు అనగా పార్లమెంట్లో అంతర్భాగంగా రాష్ట్రపతి చేపట్టే కార్యకలాపాలు. పార్లమెంట్ అనగా రాష్ట్రపతి, లోక్సభ మరియు రాజ్యసభ. ఆర్టికల్ 79 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం. పార్లమెంట్ రూపొందించే బిల్లులు, ఆర్డినెన్స్లు రాష్ట్రపతి ఆమోదంతోనే చట్టాలవుతాయి కాబట్టి రాష్ట్రపతి పార్లమెంట్లో భాగమే, కానీ పార్లమెంట్లో సభ్యుడు మాత్రం కాదు. ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో రాజ్యాంగపరంగా సర్వాధికారాలు రాష్ట్రపతికి ఉన్నప్పటికీ వాస్తవానికి అధికారాలను చెలాయించేది ప్రధానమంత్రి మరియు ప్రధానమంత్రి అధ్యక్షతన గల మంత్రిమండలి. భారతదేశంలో బ్రిటిష్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ కొనసాగించడం వల్ల రాష్ట్రపతి బ్రిటిష్ వ్యవస్థలోని రాజు లేక రాణి స్థానాన్ని పొందారు. రాష్ట్రపతి పార్లమెంట్లో ఏ సభ్యుడు కాకపోయినప్పటికీ అతడికి ఈ క్రింది శాసన అధికారాలు ఉన్నాయి. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులకు పూర్వానుమతి ఇస్తారు. అనగా రాష్ట్రాల సరిహద్దులను మార్చడం, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, రాష్ట్రాల పేర్లు మార్చడం లాంటివి ఈ ఆర్టికల్ 3 కిందికి వస్తాయి. నెక్స్ట్ ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారం రాజ్యసభకు 12 మంది నిష్ణాతులను నామినేట్ చేస్తాడు. నిష్ణాతులు అనగా సాహిత్యం, కళలు, శాస్త్ర సాంకేతిక మరియు సామాజిక సేవా రంగాల్లో నిష్ణాతులైన 12 మంది సభ్యులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. అలాగే ఆర్టికల్ 331 ప్రకారం లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ ఆర్టికల్ 85(1) ప్రకారం పార్లమెంట్ ఉభయ సభలను సమావేశపరిచే అధికారం కలిగి ఉంటారు. రాష్ట్రపతి సభలను, లోక్సభను, రాజ్యసభను సమావేశపరిచే అధికారం, అలాగే రద్దు చేసే అధికారం కూడా కలిగి ఉంటారు. నెక్స్ట్ ఆర్టికల్ 87 ప్రకారం సార్వత్రిక ఎన్నికల తర్వాత సమావేశమైన లోక్సభ మొదటి సమావేశానికి ప్రారంభ సందేశం ఇస్తారు. అనగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లోక్సభ రద్దై మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ ఎలక్షన్స్లో కొత్త సభ్యులు ఎన్నుకోబడతారు. ఈ ఎన్నికల అనంతరం సమావేశమైన మొదటి సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 95(1) ప్రకారం లోక్సభకు, ఆర్టికల్ 91(1) ప్రకారం రాజ్యసభకు సమావేశాలు నిర్వహించడానికి సభాధ్యక్షులు లేనప్పుడు తాత్కాలిక సభ అధ్యక్షులను నియమిస్తారు. అనగా లోక్సభకు స్పీకర్, రాజ్యసభకు చైర్మన్ లేనప్పుడు సభ నిర్వహించడానికి సభాధ్యక్షులను, తాత్కాలిక సభ అధ్యక్షులను నియమిస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 108 ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అనగా సాధారణ బిల్లులు ఒక సభలో ఆమోదించబడి మరొక సభలో తిరస్కరించబడినప్పుడు ప్రతిష్టంభన ఏర్పడుతుంది. ఆ సమయంలో బిల్లు ఖచ్చితంగా చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తే ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశానికి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఉభయ సభల సంయుక్త సమావేశం 3 సందర్భాల్లో విధించబడింది. ఒకటి 1961లో వరకట్న నిషేధ బిల్లు సమయంలో, అలాగే 1978లో బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ రద్దు విషయంలో, నెక్స్ట్ 2002లో పోటా దాన్ని ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్ అంటారు. ఈ సమయంలో ఈ 3 సందర్భాల్లో ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించారు. నెక్స్ట్ ఆర్టికల్ 117 ప్రకారం ఆర్థిక బిల్లులు లోక్సభలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి పూర్వానుమతి తప్పనిసరి. ఆర్థిక బిల్లు అనగా బడ్జెట్ని లోక్సభలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి యొక్క పూర్వానుమతి తప్పనిసరి. ఆర్టికల్ 123 ప్రకారం పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్లు జారీ చేస్తారు. రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం శాసనాధికారంలో అంతర్భాగం. పార్లమెంటు సంవత్సరంలో రాజ్యాంగం ప్రకారం 2 సార్లు, వాస్తవికంగా 3 సార్లు సమావేశమవుతుంది. అవి బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు. అయితే ఆర్టికల్ 123 ప్రకారం పార్లమెంటు ఈ ఉభయ సభల సమావేశాలు లేనప్పుడు జాతీయ ప్రాముఖ్యం ఉన్న ఒక అంశం గురించి అత్యవసరంగా చట్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే రాష్ట్రపతి ఆర్డినెన్స్ రూపంలో చట్టాలు చేస్తారు. ఆర్డినెన్స్ అనేది ఒక తాత్కాలిక ఉత్తర్వు మాత్రమే.
దీనిని ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే రాష్ట్రపతి జారీ చేస్తారు. ఈ విధంగా జారీ చేసిన ఆర్డినెన్స్ను పార్లమెంటు తిరిగి సమావేశమైన తర్వాత 6 వారాల లోపల ఆమోదించాలి. పార్లమెంట్ ఆమోదిస్తే ఆ ఆర్డినెన్స్ అనేది చట్టమవుతుంది, లేకుంటే ఆ ఆర్డినెన్స్ రద్దవుతుంది. రాష్ట్రపతి మరొక ఆదేశం ద్వారా ఆర్డినెన్స్ను ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. ఒక ఆర్డినెన్స్ పార్లమెంట్ చేత ఆమోదించబడకుండా 7.5 నెలలు మాత్రమే అమలులో ఉంటుంది. పార్లమెంట్ ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్య గరిష్ట కాలం 6 నెలలు. అలాగే పార్లమెంట్ తిరిగి సమావేశమైన తర్వాత 6 వారాలలోపు ఆమోదించవచ్చు అనే నియమం వల్ల ఒకవేళ పార్లమెంట్ 6వ వారం చివరి రోజున ఆమోదించినట్లయితే 6 నెలలు ప్లస్ 6 వారాలు అనగా గరిష్టంగా 7.5 నెలలు అవుతుంది. ఆర్డినెన్స్కు కనిష్ట కాలపరిమితి అనేది లేదు. దీనిని రాష్ట్రపతి రద్దు చేయవచ్చు. 1970లో కూపర్ మరియు యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం గురించి తీర్పు చెబుతూ దురుద్దేశ కారణాలతో చేసిన ఆర్డినెన్స్ను న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చునని పేర్కొంది. 1987లో డీసీ వాద్వా వర్సెస్ బీహార్ ప్రభుత్వం కేసులో ఆర్డినెన్స్ జారీ చేసే అధికారంపై సుప్రీంకోర్టు సమగ్రమైన విస్తృతమైన తీర్పును వెలువరించింది. ఒక ఆర్డినెన్స్ను జారీ చేసిన తర్వాత అందులో మార్పులు చేర్పులు చేయకుండా యథాతథంగా దానిని కొనసాగిస్తూ మరొక ఆర్డినెన్స్ జారీ చేయరాదు అని పేర్కొంది. అనగా సేమ్ ఆర్డినెన్స్ మళ్ళీ ప్రవేశపెట్టరాదన్నట్టు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్ధం అని అది రాజ్యాంగంపై దాడిగా పేర్కొంది. ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్ర గవర్నర్ తనకు పంపిన రాష్ట్ర బిల్లులను ఆమోదించడం లేదా తిరస్కరించడం. ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ పంపిన రాష్ట్ర బిల్లులను ఆమోదించడం లేదా తిరస్కరించడం చేస్తారు రాష్ట్రపతి. నెక్స్ట్ ఆర్టికల్ 323 ప్రకారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివేదికలను పార్లమెంట్ పరిశీలనకు పంపడం. యూపీఎస్సీ నివేదికలను పార్లమెంట్ పరిశీలనకు పంపిస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 281 ప్రకారం ఆర్థిక సంఘం నివేదికలను పార్లమెంట్ పరిశీలనకు పంపడం. నెక్స్ట్ ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లులకు ఆమోదముద్ర వేయడం. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారు. రాష్ట్రపతికి ఈ శాసనాధికారాలతో పాటు వీటో అధికారాలు కూడా రాష్ట్రపతి యొక్క శాసనాధికారాల కిందికే వస్తాయి. వీటో అనే పదం లాటిన్ భాష పదం నుండి వచ్చింది. వీటో అనగా తిరస్కరించడం, నిరోధించడం లేదా నిలిపివేయడం. 3 రకాలైన వీటోలు ఉంటాయి: అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, ప్యాకెట్ వీటో. క్వాలిఫైడ్ వీటో అనేది భారత రాష్ట్రపతికి లేదు. ఈ వీటో అధికారాల గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నుంచి క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను, వాటికి ఆన్సర్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ క్వశ్చన్: ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహిస్తారు? సెకండ్ క్వశ్చన్: ఆర్డినెన్స్ కాల పరిమితి ఎంత? థర్డ్ క్వశ్చన్: ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్స్ని నియమిస్తారు? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్: ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్ పోటా ఏ సంవత్సరంలో చేయబడింది? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.